అలాగే 25 కోట్ల మందికి దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. మన దేశ జనాభా ఎంత? 150 కోట్లు, దగ్గర 150 కోట్ల జనాభా ఉన్న దేశం లోపల 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. కానీ నిజాయితీగా చెప్పాలనుకుంటే దేశంలోని అత్యధిక సంపద అంటే మొత్తం సంపద కూడా ఒక 5 నుంచి 10% మంది దగ్గరనే దేశ సంపద అక్కడనే కనబడుతూ ఉంటుంది తప్ప మిగతా 90% మంది దగ్గర మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వాళ్ళే దేశం లోపల కనబడుతూ ఉంటుంది. వారు దారిద్ర్య రేఖ నుంచి తీసుకొచ్చినామని చెప్పడం అయితే ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు కూడా దేశం లోపల రేషన్ బియ్యం పోయి తీసుకునే వ్యక్తులు ఉన్నారు. అంటే రేషన్ బియ్యం ఇస్తున్నామంటే దిగువ ఉన్నట్టే కదా, దిగ ఉన్నట్టే. మళ్ళీ రేషన్ బియ్యం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు స్టాక్ మెయింటైన్ అవుతుంది. ఏ ఒక్క నెల బియ్యం అందకపోయినా కొన్ని కుటుంబాలు పస్తున ఉండే రోజులు ఇంకా కూడా ఉన్నాయి కదా. అన్నప్పుడు